ఏలూరు నగరంలోని ఏలూరు రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు పెన్మత్స శ్రీనివాసరాజు అధ్యక్షతన వహించారు. సమావేశంలో వివిధ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మండల స్థాయి అధికారులు సర్వసభ్య సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ అధికారిని ప్రణవి మాట్లాడుతూ మండలంలో కోడి వ్యర్థ పదార్థాలు చేపల చెరువులో వేయకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. అదేవిధంగా కొన్ని గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో జడ్పీటీసీ మండల సరస్వతి మండల పరిధిలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. బోరైతే కనుక దాన్ని ఇంకా మనం చేయలేదు సార్. పైన కనుక వేరే స్కూల్స్ లో అక్కడ వర్క్ జరగకపోతే కనుక కింద ట్రాన్స్ఫర్ అది అంగన్వాడీ కూడా మనం ఇస్తారు. వాటికైనా సరే ట్రాన్స్ఫర్ పెట్టుకొని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం సార్. 15 ఫైనాన్స్ వచ్చి 55 వన్స్ శాంక్షన్ తీసుకున్నాం సార్. అందులో 42 కంప్లీట్ చేసాం సార్. 2 వన్స్ క్యాన్సిల్ అయినాయి సార్. నాట్ స్టాండర్డ్ 4 వన్స్ ఉన్నాయి సార్. ఇంకో 7 వరకు డౌట్స్ ఏమైనా ఉంటాయి వాళ్ళు పైనుంచే రావాలి సార్. సిపిఎం నుంచే ఇచ్చారు. వాళ్ళు ఫిక్స్ చేయడానికి వాళ్ళే పంపిస్తాం. వాళ్ళు పేమెంట్ లేదని చెప్పేసి ఎవరు రావట్లేదు. మళ్ళీ మొబైల్ చేస్తున్నారు సార్. వస్తారంట. పేమెంట్ ప్రాబ్లం వస్తారు. 7 లక్షల రూపాయలు వేస్ట్ అయిపోయింది. చేసినప్పుడు కాంట్రాక్టర్ కి మెయింటెనెన్స్ ఏముండదండి. మనకి రిపేర్ కూడా వచ్చింది సార్. అట్లాగే చేస్తాం సార్. అప్పటికి మనము దానికి ఫ్లషింగ్ కెపాసిటీ పెట్టించి వాటర్ పీల్చడానికి కిలోమీటర్లు ప్యాకేజ్ చేయాలి. 15 కిలోమీటర్లో 11.2 GMs ఎస్ఆర్లో చేసింది. పెండింగ్ ఉంటే ప్రపోజల్ మళ్ళీ ఆల్రెడీ పంపించాం. మళ్ళీ మనం పైడి చింతపాడు ప్రతికూల లంక మీద నుంచి కాకుండా మనం ఇట్లయితే కొబ్బరి లంక వైపు వెళ్తాం. అటు కూడా అసలు బాగాలేదండి. మనకి మొత్తం 35 కిలోమీటర్లు ఉన్నాయి మేడం. మన రూరల్ మండలంలో 35 కిలోమీటర్లు MDRs ఉన్నాయి. దాంట్లో 10 కిలోమీటర్లు బ్యాడ్గా ఉంటాం. కొబ్బరి లంక రోడ్డు, కొద్దిరోడ్ రోడ్డు, మాదేపల్లి జార్పూర్ రోడ్డు 2 కిలోమీటర్లు సంబంధించి ఇక్కడ యాక్చువల్గా 11,086 కార్డ్స్ మనం ఇవ్వడం జరిగిందండి. దాంట్లో యాక్టివ్గా 10,000 కార్డులు అనేది యాక్టివ్గా ఉన్నాయి. అయితే ఏప్రిల్ 1 నుంచి ఇప్పుడు దాకా 6,827 కార్డులు మనకి పనికి రావడం జరిగింది. అంటే 10,322 మంది మనకి పనికి రావడం జరిగిందండి. వాళ్ళందరికీ మనం 3,03,859 పందినాలు కల్పించడం జరిగింది. వాళ్ళకి వేతనాల నిమిత్తం మనం 7,59,28,000 అనేది మన వేతనాల రూపంలో ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించి ఏంటంటే ఈ వేతనాల రూపంలో రాబోయే రోజుల్లో మన గ్రామాల్లో మెటీరియల్ కాంపోనెంట్ చేసుకోవడానికి 5,33,00,000 అనేది మెటీరియల్ కాంపోనెంట్ మనకి ఎలిజిబిలిటీ ఉంది. ఈ రాబోయే రోజుల్లో గ్రామ సభల ద్వారా కావాల్సిన రోడ్స్, డ్రైన్స్, మిగతా కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకోవడానికి దీంట్లో అవకాశం ఉందండి. అదేవిధంగా NRS ద్వారా ఇప్పుడు రీసెంట్గా మనకి వెటనరీ డిపార్ట్మెంట్తో టైఅప్ అయ్యి ఆ గ్రామాల్లో పాడి పరిశ్రమకు సంబంధించి ఎవరైతే పశువులకి షెడ్లు వేసుకుంటాకి అవకాశం కల్పించారు. అదేవిధంగా గొర్రెలు, మేకలకి కూడా షెడ్లు వేసుకోవచ్చు. అదేవిధంగా పౌల్ట్రీ ఫామ్ కూడా మనకు అవకాశం ఇచ్చారండి. అయితే దీంట్లో 2 గేదెలు ఉన్న వాళ్ళకి షెడ్ వేసుకుంటాకి గవర్నమెంట్ 1,15,000 రూపాయలు ఇవ్వడం జరుగుద్ది. దీంట్లో 1,03,000 అనేది NRS ఫండ్ ఇస్తారు. జరిగే వస్తే కొత్తగా ఏమీ అయితే శాంక్షన్ అవ్వలేదు. మనకి బ్యాంక్ లింకేజ్ కింద ఈ డోక్రా ఎస్ఎన్జీస్కి 1,00,000 రూపాయల నుంచి సీనియారిటీని బట్టి 20 లక్షల వరకు బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇదో స్కీమ్ అండి. తర్వాత శ్రీనిధి ద్వారా ఒక 5 గ్రూప్ నుంచి 5 కానీ 6 కానీ జీవనోపాధులు చేసుకోవడానికి అవకాశం ఉంటే కనుక వాళ్ళకి గ్రూప్కి 5 లక్షల చొప్పున వాళ్ళకి శాంక్షన్ చేయడం జరుగుతుంది.
ఉన్నతి కింద ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి, ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి మాత్రం మనకి టార్గెట్ ఒక 30 లక్షలు ఇచ్చారండి. ఇంకా అది స్టార్ట్ చేయలేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న బెనిఫిషియర్స్ ఉంటే కనుక వాళ్ళ నేమ్స్ తీసుకొని ఈ ఉన్నతి లోన్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకోటి ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ అని కొత్తగా ఒకటి యాడ్ చేశారు. ఇదేంటంటే గ్రూప్లో ఉన్న సభ్యులు ఎవరైతే యాక్టివిటీ పెట్టుకుంటారో కంపల్సరీగా ఆ యాక్టివిటీ అనేది ఉండాలి. ఏంటి పుష్ చేస్తున్నారంటే వాళ్ళు ఫస్ట్ టైం కదా కన్సిడర్ చేయండి, నెక్స్ట్ టైం నుంచి ఏదైనా ఫస్ట్ టైం అనేది మనకు దొరికింది కాబట్టి ఫస్ట్ టైం. ఇప్పుడు అది ఏమో మనకు తెలియదు కదా. ఇక్కడ ఫస్ట్ టైం లోపల ఇంకా జరుగుతుండొచ్చు కదా. నైట్ టైం మనం ఎవరు చూడం కదా. ఎస్ఎస్ఓ గారి కంప్లైంట్ ఇద్దామంటే సారేమో అది చెరువు మీద మా పరిధిలోకి వస్తుంది, అది ఫార్మర్సే ఇది చేయాలి అని చెప్పి చెప్పారు. అవును, అప్పుడు వాళ్ళకి ఇచ్చిన లైసెన్స్ లేదంటే ఏదైనా క్యాన్సిల్ చేస్తే ఒకసారి ఎవరికైనా చేస్తే నెక్స్ట్ టైం ఇంకెవరు రిపీట్ చేయకుండా ఉంటారు కదా. అంటే ఏడీ గారికి చెప్పి ఒకళ్ళ మీద యాక్షన్ కొంచెం గట్టిగా తీసుకుంటే ఒకళ్ళు చేయకుండా ఉంటారు కదా.